హరి ఓం అండి. జ్యోతి గారు మొదలు పెడతారా? అలాగేనమ్మా. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. 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 శ్రీ కైవల్యాశ్రమ పంచకం. నామరూప గుణ రహితునకే నిత్య కళ్యాణోత్సవ లీలా గుణ విభవ మాహాత్మ్య సంకీర్తనా స్తోత్రమై శరణాగతులు కైమోట్పై నిరాకార చిన్మయై కైవల్యాశ్రమమై చలాచల బోధయై రమణీయమాయే రమణీయమాయే. అంతర్జ్యోతిని దర్శింప కోటి దీపమై జ్వలింపగా స్వయంభూవైన జ్యోతిర్మయలింగ ప్రజ్ఞానమంతా పంచాక్షరి పంచప్రణవమై చేత్రహిత చిన్మయై కైవల్యాశ్రమమై చలాచల బోధయై రమణీయమాయే రమణీయమాయే. కార్తీకమందు గంగాధరునకభిషేక బిల్వార్చన భస్మదీపధూప హారతుల సేవ హరనామమే సర్వపుణ్యదం ముక్తిదం సద్రహిత చిన్మయై కైవల్యాశ్రమమై చలాచల బోధయై రమణీయమాయే రమణీయమాయే. భవనాసన నిరాశ్రయ నిరాధార నిశ్శబ్దమై విశ్వేశ జగదీశ్వర పరమేశ్వరానుసంధాన నాదమై సర్వశూన్యమై నిష్కళయైన చిన్మయై కైవల్యాశ్రమమై
चलाचलबोधयै रमणीयमाये रमणीयमाये आकाश दीपमण्टु మ్రొక్కేరు మనుజులెల్లరున్ కార్తీకమందు సర్వముక్తిదాయకమని సోమసూర్యాగ్నుల వెలిగడి కేవలాత్మ చిన్నయై కైవల్యాశ్రమమై చలాచలబోధయై రమణీయమాయే 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 इति श्री सद्गुरु विरचित श्री कैवल्याश्रम पंचकं संपूर्णम्। हरिः ओम श्री गुरुभ्यो नमः। हरिः ओम। ओम गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतम् भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्या साम्प्रदाय कर्तृभ्यो वंश ऋषिभ्यो महाभ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहित प्रज्ञानघन प्रत्यगद्धो ब्रह्मैवाहमस्मि। अहं पदार्थरहितः सदाशिवसमारम्भा व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ तत्सत्। ॐ शान्ति शान्ति शान्तिः।
హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. హరి ఓం అమ్మ. చదవండి. 74వ శ్లోకం. న గురోరధికం న గురోరధికం న గురోరధికం న గురోరధికం శివశాసనతః 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 శివశాసనతః. తాత్పర్యం: ఈశ్వరాజ్ఞ వలన గురువు కంటే శ్రేష్టమైనది లేదు. దృఢము కొరకు ఈ శ్లోకమునందు 4 పాదముల యందును ఒక్కటే భావము చెప్పబడినది. తర్వాత కూడా చదువు. ఇదమేవ శివం ఇదమేవ శివం ఇదమేవ శివం ఇదమేవ శివం మమ శాసనతో మమ శాసనతో మమ శాసనతో మమ శాసనతః. తాత్పర్యం: నా యాజ్ఞ వలన ఈ గురుస్వరూపమే మంగళ స్వరూపమైనదని శ్లోకము 4 పాదముల యందును ఒక్కటే అర్థము స్ఫుటమగుటకు పార్వతికి ఈశ్వరుడు చెప్పాను. తర్వాత కూడా విదితం 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 విజనం 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 హరిశాసనతో 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 హరిశాసనతః. తాత్పర్యం: విష్ణువు యొక్క ఆజ్ఞ వలన సద్గురు స్వరూపము మిక్కిలి విజ్ఞాన స్వరూపమైనది. విష్ణువు ఆజ్ఞ వలన సద్గురు స్వరూపము మిక్కిలి జన్మరహితమైనది అని ఈశ్వరుడు పార్వతి కొరకు స్పష్టముగా చెప్పెను. గురుస్వరూపమే అత్యుత్తమమైనది, అంతకంటే అధికమైనది లేదు. ఇది ఈశ్వరాజ్ఞ, తిరుగులేనిది. ఇదే సర్వమంగళ స్వరూపమైనది. ఏకము ఏకాంతము అద్వైతము అయిన ఈ గురుస్వరూపము నాకు చక్కగా తెలియబడినది, దర్శింపబడినది అని 74, 75, 76 శ్లోకముల భావం. మరలా పైకి వెళ్ళండి. 74 దగ్గర. న గురోరధికం న గురోరధికం. ఈ 3 శ్లోకాలను లేక ఈ 3 ఉపదేశాలను కలిపి మనం భావన చేయాలి, విచారణ చేయాలి, అర్థం చేసుకోవాలి. ఏమిటయ్యా, ఇంతవరకు అన్నీ ఒక్కొక్క ఉపదేశం విడివిడిగా చెప్పి ఇప్పుడు ఉపదేశత్రయం 3 ఉపదేశాలను ఒకే లక్ష్యంతో చెప్తున్నారు. ఈ సృష్టిలో మానవుడి ప్రయత్నం పుట్టిన దగ్గర నుంచి పోయే వరకు ఒక ప్రయత్నం చేస్తూ ఉంటాడట. అధికమైనది ఏది అని విచారణ చేస్తాడట. ఆ అధికమైనదేదో విచారణ చేసేటప్పుడు ఇది అల్పము ఇది అల్పము అని త్యజిస్తూ ఉంటాడు. ఇది మానవ జీవితం. ఉదాహరణ చూద్దాం, మనకు అర్థమైపోతుంది. తల్లి గర్భంలో శిశువు పోషించబడతాడు, అక్కడే పుడతాడు, అక్కడే పోషించబడతాడు, అక్కడే అది నాకు జైలు అనేటటువంటి బంధం అనేటటువంటి అనుభవాన్ని కూడా పొందుతాడు. ఆ అనుభవం పొందగానే అప్పటి వరకు ఆధారమైన మాతృగర్భం అల్పమైపోతుంది. అధికమైన దానిని తెలుసుకోవడం కోసం పుడుతున్నాడట, అంతే, అంతకుమించి వేరే ఇంకేం లేదు. ఏమండి, మానవుడు ఎందుకు పుడుతున్నాడు అని ఎవరినైనా ప్రశ్నించారే అనుకోండి, ఏదో రకరకాల భావాలన్నీ చెప్తారట. అవేవి సత్యం కాదట. ఏదయ్యా సత్యం? అధికమేదో అల్పమేదో తెలుసుకోవడానికి పుడుతున్నాడట, అంతే. ఆ తెలుసుకునే క్రమంలో
తానే సర్వాధికుడననే అహంకారాన్ని పొందుతాడు. ఇది వచ్చిన చిక్కు. ఇంకేమి చూడండి, పిల్లవాడు ఏదో మాటలు నేర్చుకుంటాడు అనుకోండి, పెద్దలు వాళ్ళకి తెలిసినవని నేర్పుతూ ఉంటారు, తెలిసినవని చెప్తూ ఉంటారు. చెప్పినప్పుడు వచ్చిన వాళ్ళందరి దగ్గర అవి చెప్పిస్తూ ఉంటారు, వెళ్ళి వేయిస్తూ ఉంటారు. ఏదో వాడికి చేతనైన వెళ్ళి వేస్తూ చెప్తూ ఉంటాడు. ఇంతలో తల్లి తండ్రి అలాంటి వయసు కలిగినటువంటి వాళ్ళందరూ ఏం నేర్చుకుంటున్నారో గమనించి అవన్నీ నేర్పి వాడికి చిన్నప్పటి నుంచే అధికతమ అల్పతమ అనేటటువంటి దృష్టిని అందించే ప్రయత్నం చేస్తాం. వాడికి చూడరా ఎన్ని వచ్చినాయో, నువ్వు కూడా అవన్నీ నేర్చుకోవాలి. వాడికంటే నీకు తక్కువ వచ్చింది, నువ్వు ఎక్కువ నేర్చుకోవాలి. వాడికంటే నువ్వు ఎక్కువ సంపాదించాలి, వాడికంటే నువ్వు ఎక్కువ మార్కులు సంపాదించాలి, వాడికంటే నువ్వు ఎక్కువ ధనాన్ని సంపాదించాలి, వాడికంటే నువ్వు ఎక్కువ సంసారాన్ని సంపాదించాలి, వాడికంటే నువ్వు ఎక్కువ ప్రపంచాన్ని సంపాదించాలి. ఈ ఎక్కువ 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 జీవితం అంతా ఎక్కువే. కొంతమందికి పుడుతూనే నాలాంటి వాళ్ళకి 36 పళ్ళతో పుడతారట. అంటే జన్మతః వస్తాయి, అందరికీ రావు. అయితే మరి అవన్నీ మరి 4 పళ్ళు ఎక్కువ కదా, జ్ఞానదంతాలు అంటారు. వాడు పేరేమో జ్ఞానదంతాలు, పీకకపోతే జీవితం నడవదు. చూడండి, దాన్ని బట్టే తెలుసుకోవాలన్నమాట. అంటే అహంకారం లేకపోతే ఇదంతా, ఈ పరిణామం అంతా సాధ్యపడదు. అసలు పడాలా వద్దా? పడాలి. అదంతా పరిణామం రావాలంటే అహంకారం ఉండవలసిందే. అధికతమమేదో అల్పతమమేదో అనే జ్ఞానం కలగవలసిందే. కలగాలంటే అహంకారం ఉండవలసిందే. జ్ఞానం కలిగిందని ఏమిటయ్యా గుర్తంటే జ్ఞానదంతాలు పీకి పక్కన పెట్టడం. అంటే ఏ అహంకారం వల్ల అయితే ఇది అధికతమము, ఇది అల్పతమము అని నీకు బోధకమైందో, ఆ అహంకారాన్ని తీసి పక్కన పెడితే అప్పుడు జ్ఞానం వస్తుంది. డాక్టర్ దగ్గరికి పోతే, నాయన మిగిలిన 32 పళ్ళు సవ్యంగా పని చేయాలంటే ముందు ఈ 4 పళ్ళు ఎక్స్ట్రా ఉన్నవి తీసి పక్కకు పెడితే అప్పుడు ఆ 32 పళ్ళు సరిగ్గా పనిచేస్తాయి. లేకపోతే ఈ 4 పళ్ళు వెళ్ళి ఆ 32 పళ్ళని తోసేస్తూ ఉంటాయి, డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి. ఇవి తీసేంత వరకు నీకు సుఖం లేదురా నాయన అని చెప్తుంది. సరేనమ్మా, ఏం చేస్తాం, కష్టమైనా సరే వాటిని బలవంతంగా పీకేస్తాం. అవి నిజంగా ఊడిరావు. 32 పళ్ళన్నా ఊడతాయి, కానీ జ్ఞానదంతాలు మాత్రం వాటంతా అవి ఊడవు. ఊడతాయని అంటారు, మరి ఎవరికైనా ఊడినాయో లేదో నాకు తెలియదు. నేనైతే మాత్రం 4 దంతాలు పీకించుకున్నా చిన్నప్పుడు, 20 ఏళ్ళప్పుడే అడ్డం వచ్చినాయి అవి. సరే, అవి పీకేసిన తర్వాత అర్థమైంది, ఓహో మనం కూడా మన అహంకారాన్ని ఇట్లా వదిలిపెట్టాలి అని. నగురోరధికం నగురోరధికం నగురోరధికం. గురువు అంటే పెద్దవాడు, అధికమైన వాడు, సర్వవ్యాపకమైన వాడు, సర్వాంతర్యామి, సర్వసాక్షి, ఇలా సర్వశబ్దంతో చెప్పబడేవా అంతా గురువే. గురువు ఎవరండి అంటే ఈ సర్వ అనేటటువంటి లక్షణాలతో చెప్పబడిన సమస్తము గురువే. సర్వనామము అది కూడా గురువే. నేను అంటాం, ఆ నేను అనేది సర్వనామం, ఆ సర్వనామం కూడా గురువే. ఆత్మ సార్వజనీనం అది కూడా గురువే. పరమాత్మ అది కూడా గురువే. పరమేశ్వరుడు అది కూడా గురువే. పరమేశ్వరి ఆవిడ కూడా గురువే. అతడు ఆవిడ అంటానికి మనం అనుకుంటున్నాం, కానీ అక్కడేమి అతడు ఆవిడ లేవు. ఈ సత్యాన్ని మనం గ్రహించాలి. అందుకని నా గురోరధికం, గురుస్థానంలో ఉన్నటువంటి వాడు స్త్రీయా పురుషుడా, నపుంసకుడా అవ్యయుడా అప్రమేయుడా అజుడా అనేటటువంటి లక్షణాలను మొట్టమొదట మనం తెలుసుకోవాలట. అదేమిటండి, స్త్రీ పురుషులు కానివారు కూడా గురువులయ్యే అవకాశం ఉందా? ఆ ఈశ్వరుడికి ఒక పేరుంది, షండహ. అంటే ఇది పురుషుడా ఇది స్త్రీయా అని చెప్పడానికి వీలుగా స్థితి ఏదైతే ఉందో అది ఈశ్వరుడు. ఎందుకనిట
ఈ ప్రార్థనలు చేసేవారందరూ కూడా అయితే పురుషుడుగానో లేకపోతే స్త్రీగానో ప్రార్థనలు చేస్తూ ఉంటారట. పైగా 3 లక్షణాలతో ప్రార్థనలు చేస్తారట. ఏమని? ఒక నియమానుసారం, ఏదో ఉదయం ప్రభాత సంధ్యనో లేకపోతే సాయంత్రం ప్రదోష సంధ్యనో ఏదో ఒక సంధ్యాకాలం పెట్టుకుంటారు. ఆ గంట అరగంట ప్రార్థన చేస్తారు. మళ్ళా ఎప్పుడైనా భగవంతుడు ఒకవేళ తలపుకొచ్చినా, ఇప్పుడు ప్రస్తుతం నీతో పని కాదయ్యా, రేపు ఉదయం చూస్తాను ఈ సంగతి అంటాడు. ఎందుకని అంటే మరి భగవంతుడితోనే పని పెట్టుకుంటే ప్రపంచంతో పని జరగదు కదా. కాబట్టి ఇప్పుడు నేను ప్రపంచంతో పనిలో ఉన్నాను, నీ సంగతి రేపు ఉదయం చూస్తాను, లేదంటే రేపు సాయంత్రం చూస్తాను అని ఆ నియమిత కాల సమయంలోనే భగవంతుడిని పట్టించుకుంటాడట. ఇది మొదటి పరిణామం. అంటే అధికమైన వాడు భగవంతుడు ఆ గంట సేపు. సరే ఆ గంటకైనా ఒప్పుకున్నాడు కదా, పర్వాలేదు. అసలు ఒప్పుకోకపోతే అజ్ఞానం. సరే, ఒక గంటకు ఒప్పుకుంటే పరిమితమైన అజ్ఞానం. సరే, తర్వాత రెండో లక్షణం, ఇంతకీ ఆ గంట పూజ చేసేస్తాడు. పూజ అయిపోయిన తర్వాత మరి పూజా ఫలం ఈశ్వరుడికి వదిలేయాలా, తానే నిర్ణయించుకోవాలా అని ప్రశ్న వస్తుంది. మరి ఏమైనా అడక్కపోతే బాగుండదేమో, మనకు కావాల్సినవి ఈశ్వరుడు ఇస్తాడో లేదో, అడిగేస్తే పోలా, ఎందుకు వచ్చిన చిక్కు అనుకుని, నాయన ఈ జన్మ ఇలా సాగుతోంది, కనీసం వచ్చే జన్మ అయినా ఇంతకంటే ఉత్తమమైన జన్మ ఇది, అధికమైన జన్మ ఇది. అంటే ఈ జన్మలో కొన్ని సరిపోలేదు, కొన్ని అసంతృప్తిని మిగిల్చినాయి. ఆ అసంతృప్తులన్నీ పోయేటటువంటి అధికతమమైన జన్మ నువ్వు. జ్ఞానం సరిపోలేదనుకోండి, జ్ఞానవంతమైన జన్మ. లేదు, ధనం సరిపోలేదనుకోండి, ధనవంతమైన జన్మ. లేదు, శక్తి సరిపోలేదనుకోండి, శక్తివంతమైన జన్మ. లేదు, రూపం సరిపోలేదనుకోండి, రూపవంతమైన జన్మ. ఇలా అష్టమదములు ఉంటాయి. ఈ అష్టమదములకు సంబంధించినటువంటి కోరిక కలుగుతుంది. ఈ అష్టమదములు కూడా నిన్ను అనుభవించడానికి ఉపయోగపడేవి. అనుభవించే కొద్దీ నీవు అధికుడవని నీకు గుర్తు చేస్తూ ఉంటుంది. అది నువ్వు వాడికంటే ఎక్కువ తెలుసా అని లోపల నుంచి నిన్ను మేలుకొలుపుతూ ఉంటుంది, అహంకారం దిశగా. అందుకని వీటికి అష్టమదములని పేరు పెట్టారు. అంటే పోలిక ద్వారా చూసుకోవడానికి వీలవుతాయి. వాడికంటే నేను అందగత్తెని, వీరికంటే నేను ధనవంతుణ్ణి, వారికంటే విద్యావంతుణ్ణి, వీరికంటే బలవంతుడని, వారికంటే శక్తివంతుడని, ఇలా రకరకాలైనటువంటి వంతః, అంతః, వంతః, ఇంతః అని అంటూ ఉంటాం అన్నమాట. వరుస క్రమంలో ప్రాస కుదిరిందని. అంటే ఎప్పటికైనా ఈ వంతః 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 అనేవన్నీ కూడా ఇంతః అంటే పరిమితమైనవని తెలుసుకొని అంతః వదలవలసిందే. నా గురోరధికం. సాధారణంగా శిష్యులు కాని వారంతా కూడా, అంటే సామాన్యులు, సాధకులైనటువంటి వారు గురువు దగ్గరకు చేరి తమ ఆధిక్యతను ప్రదర్శిస్తారు. అంటే తమలో ఉన్న ఈ అష్టమదముల యొక్క లక్షణాలను ప్రదర్శిస్తారు. అంటే నేను గతం నుంచి ఏదో షణ్ముఖిలో, ఏదో శాంభవిలో, ఏదో భూచరి, ఏదో ఖేచరి, ఇలాంటి ముద్రలతో అభ్యాసం చేశాను. ఎలా అభ్యాసం చేశానో చూపిస్తాడు. సంతోషం. ఎలా ప్రాణాయామం చేశాడో చూపిస్తాడు, ఎలా ధ్యానం చేశాడో చూపిస్తాడు, ఎలా నామం చేశాడో చూపిస్తాడు, ఎలా అధ్యయనం చేశాడో చూపిస్తాడు, ఎలా పాడాడో చూపిస్తాడు. ఇలా రకరకాలు తన జీవితం అంతా తాను ఏది సముపార్జించాడో ఆ సముపార్జించినటువంటివన్నీ తానే సముపార్జించాడనేటటువంటి దృష్టితో గురువు ముందు అవి ప్రకటిస్తాడు. చిన్నపిల్లవాడు ఎట్టా అయితే ఎవరన్నా ఇంటికి రాగానే ఉప్పు కప్పురంబు ఒక పోలిక నుండు చూడచూడరుచుల జాడవేరు పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా విశ్వదాభిరామ వినురవేమా అని ఒక పద్యం పాడి వినిపిస్తాడు. బాగా చెప్పేవరా పద్యం,
ఏరా నీకు ఇప్పుడు ఇంతకీ ఉప్పు కర్పూరం అంటే ఏమిటో తెలిసిందా? నాకు తెలియదు అదంతా. మా అమ్మ ఇంతే చెప్పింది, నేను అంతే పాడానంట. అదేమిట్రా పాడావు కదా, అదేమిటో దాని అర్థం ఏమిటో తెలుసుకోక్కర్లేదా? భావం ఏమిటో తెలుసుకోక్కర్లేదా? తెలుసుకోవాలి కదా, అది విజ్ఞానం కదా. మరి అందరూ ఒకలాగా కాదు కదా, ఉప్పు ఏమిటో కర్పూరం ఏమిటో తెలుసుకోవాలి కదా అని చెప్పారు. ఎందుకు ఈ ఉప్పు కర్పూరం గురించే చెప్తారు? చిన్నప్పుడు మొట్టమొదటి పద్యం పిల్లలకు నేర్పాలంటే ఈ పద్యమే నేర్పాలట. ఎందుకంటే ఉప్పు లేకపోతే జీవితం లేదు, కర్పూరం లేకపోయినా జీవితం లేదు. అదేమిటండి కర్పూరం మాకెందుకు? కర్పూరం లేని పూజ లేదయ్యా బాబు. ఆనంద కర్పూర నీరాజనం దర్శయామి, ఆఖరి కైంకర్యం అదే. ఉప్పు కోరికట, కర్పూరం అహంకారం. అది మానవ జీవితంలో ఈ ఉప్పు యొక్క ప్రభావం ఎంత ఉండాలి, కోరిక యొక్క ప్రభావం ఎంత ఉండాలి? నీ భావన అధికతమం అవ్వాలనే కోరిక నీలో ఉంది, సందేహం లేదు. ఎంత వ్యాపకం చెందాలయ్యా? అనంత విశ్వమంతా, సృష్టి అంతా. చిన్నపిల్లవాడిని తల్లి చేతిలో ఒక లడ్డు చేతిలో పెడతారు. నాకు ఈ లడ్డు వద్దు, పెద్ద లడ్డు కావాలంట. ఎంత పెద్ద లడ్డు కావాలి నీకు అంట. వాడి చేతులు చిన్న చేతులు కదా, ఆ చేతులు అన్ని 2 చేతులు పెట్టి చూపిస్తాడు, ఇంత కావాలంటాడు. సరేలే ఇప్పుడు ఈ పూటకి తిను, రేపు పెడతాను. సరేలే రేపు పెడతావు కదా, నమ్మకం, విశ్వాసం, అమ్మ రేపు పెడుతుందని తినేస్తాడు. ఈ పూటకి అయిపోతుంది, మర్చిపోతాడు. మళ్ళా రేపు కథ రిపీట్, మళ్ళీ అడుగుతాడు. మళ్ళీ అడిగితే అమ్మాయి ఉంటుంది, సరేలే రేపు పెడతాలేరా అంట. వీడు ఈ మాటలు ఎప్పటి వరకు వింటాడు? 3 ఏళ్ల వరకు వింటాడు, తర్వాత వినడిక. నువ్వు పెద్ద లడ్డు పెడతానంటున్నావు, పెట్టలేదు అంట. ఈ వీడి వ్యవహారం అంట, వీడి గొడవ చాలెట్టు లేదని ఒకసారి కళ్యాణం లడ్డు చేతిలో పెడు, శ్రీవారి కళ్యాణం లడ్డు చేతిలో పెట్టేటప్పటికి ఇంకా వాడు బ్రహ్మాండం మర్చిపోతాడు. ఇంతేనట మానవ జీవితం. మానవుడు ఏదో ఒకటి అడుగుతూ ఉంటాడట, అయ్యా నీ దర్శనం క్షణకాలం జరిగితే చాలు నాకు, స్వామి నీ దర్శనం ఒక క్షణకాలమైనా నాకు కలిగేట్టు చెయ్యి, అమ్మా ఒక్క క్షణమైనా నాకు కనపడు అని జగజ్జనని జగదీశ్వరుణ్ణి ఆరాధన చేస్తూ ఉంటాట. ఇది 3వ కోరిక ఆరాధన చేసేవారందరికీ. ఏమిటోనమ్మా 30 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళ నుంచి నా జీవితం అంతా ఆరాధన చేస్తూనే ఉన్నాను, ఒక్క క్షణమైనా కనపడు తల్లి, నీ సాక్షాత్కారం ఒక్క రెపపాటైనా జరిగేట్టుగా చూడు తల్లి అని వేడుకుంటూ ఉంటాడట. ఇంతకీ వేడుకుంటూ 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 ప్రాణం పోయింది. ఆ వేడుకోలుతో ఆర్తితో ఆరాధనతో స్థితిలో ఉండగానే శరీరం విడిచాడు అనుకుందాం. అనుకుంటే శివలోకం అవాప్నోతి, ఏ శివలోకమో ఏ విష్ణులోకమో లేకపోతే ఏ మణిద్వీపానికో చేరాడు, సూక్ష్మ శరీరంతో, స్థూల శరీరంతో కాదు, చేరాడు అనుకుందాం. అక్కడ అమ్మవారి దర్శనమో అయ్యవారి దర్శనమో అయిందనుకోండి, సంతృప్తి. మరి అదే ఆర్తితోనే కదా వెళ్ళాడు. ఇప్పుడు ఆ క్షణకాల దర్శనం తర్వాత ఇతఃపూర్వం కోరిన కోరికలు ఉంటాయి కదా. ఏది? ఇంతకంటే అధికతమమైన జన్మను పొందాలి, ఇంతకంటే అధికతమమైన అనుభవాన్ని పొందాలి, అసంతృప్తిగా ఉన్నాను అని కోరిన కోరికలు కానీ, లేదా 1 గంట నియమితంగా మాత్రమే నీ వరకు నేను గడపగలను, మిగిలిన సమయం గడపలేను అనేటటువంటి జీవుడు కానీ, ఇతరత్ర భావముల యొక్క బలం పనిచేసి ఆ సూక్ష్మ శరీరం మళ్ళా వెంటనే స్థూల శరీరంలోకి వచ్చేస్తుంది. అయితే ఈశ్వరానుగ్రహం చేత ఒక్క క్షణకాలమైన ఈశ్వర దర్శనం వలన ఆ జన్మలో శాశ్వత సాయుధ్యాన్ని పొందాలనే అపేక్షను కలిగేటటువంటి అవకాశం ఉంది. ఆ అపేక్ష, శాశ్వతత్వం అనే అపేక్షకు ఆధారం గురువు. నా గురోరధికం, నా గురోరధికం, నా గురోరధికం. ఎందుకు 3 సార్లు చెప్పాలండి? ఏదైనా 3 సార్లు చెప్తే, ముమ్మారు చెప్తే సత్యం అని అర్థం. 3 సార్లు ఏదైనా సృష్టిలో ఏదైనా చెప్పబడింది అనుకోండి, వేదంలో ఏదైనా చెప్పబడింది అనుకోండి, అది ముమ్మాటికి సత్యం అనమాట. ఎందుకు 3 మాటలకి సత్యం అంటే, మెలకువలోనూ అదే సత్యం, స్వప్నంలోనూ అదే సత్యం, గాఢ నిద్రలో కూడా అదే సత్యం. కానీ ఈ ఉపదేశంలో 4 మార్లు చెప్తారు. గ్రహించవలసిన భేదం అదనమాట. గురూపదేశం
గురువు గారు సదాశివుడు గురువై 4 సార్లు చెప్పాడట. అదేమిటయ్యా అంటే తురీయంలో కూడా అదే సత్యం. ఎందుకని తురియాతీతం నీ లక్ష్యం. శాశ్వతత్వం అంటే తురియాతీతం. అంటే నాకు తురీయంలో ఉన్నవాడికి కూడా దివ్యాహం పనిచేస్తుంది. పనిచేసి అక్కడ నా గురువురు అధికం అని తోచదు. తోచక మరలా నేనే అధికుణ్ణి అంటాడు. ఎన్ని శక్తులు సంపాదించానో, ఎన్ని పిలిస్తే పలుకుతారండి దేవతలందరూ కూడా. ఆయన పిలిస్తే పలుకుతారు. ఇంతకీ ఒక గురువు గారు శిష్యులందరినీ పిలిచి అడిగారట, నాయనా కైలాసం వైకుంఠం ఎంత దూరం అని. కైలాసం వైకుంఠం ఎంత దూరం? కైలాసం అంటే ఏదో భూమి మీద ఉంది కాబట్టి చెప్పచ్చు, ఏదో ఇన్ని వేల కిలోమీటర్ల ఎత్తులో, ఇన్ని వేల మీటర్ల ఎత్తులో, ఇన్ని వేల కిలోమీటర్ల దూరంలో అని ఏదో చెప్తాం. మరి వైకుంఠమో, భూలోక వైకుంఠం అయితే తిరుమల అని, లేకపోతే పుట్టపర్తి అని, ఇలా ఏవో చెప్పుకుంటాం. మరి వైకుంఠం ఎంత దూరం ఉందో మనం సూక్ష్మ శరీరంతో దర్శించవలసిందే. సరే, ఒకవేళ కైలాసం వెళ్ళినా ఈశ్వర దర్శనం పొందాలన్నా స్థూల నేత్రాలతో ఏం పొందలేం. స్థూల నేత్రాలతో మహా చూస్తే మంచు కొండలు చూడొచ్చు. అంతకు మించి చల్లదనాన్ని గజగజ వణికే భీభత్సమైన చలిని అనుభవించవచ్చు, అంతే. అంతకు మించి స్థూలానికి తెలిసేది ఏమీ లేదు. ఏమైనా జరిగితే సూక్ష్మంలోనో, కారణంలోనో, మహాకారణంలోనో ఎవరికి ఎక్కడ మెలకువ ఉంటే అక్కడ ఈశ్వర దర్శనం కలుగుతుంది అనేది వేద ప్రమాణం అని. ఇలా శిష్యులందరూ బాగా కైలాసం గురించి, వైకుంఠం గురించి చర్చించుకుంటున్నారట. చర్చించుకొని ఒక తీర్మానం చేశారు. మళ్ళా గురువుగారి దగ్గరికి వెళ్ళారు. ఏం బాబు, ఏమన్నా తేలిందా? కైలాసం ఎక్కడుందో, వైకుంఠం ఎక్కడుందో? అసలే మీరు అందరూ ఈశ్వర దర్శనం కోసం, విష్ణు దర్శనం కోసం, నారాయణుని దర్శనం కోసం ఎంతో బ్రహ్మ ప్రయత్నం చేస్తున్నారు కదా. ఏమైనా వాళ్ళ అడ్రస్సు అదా అయిపో ఏమైనా తెలిసిందా అని అడుగుతారు. అడిగితే తెలిసింది స్వామి, అసలు మనం అందుకోలేనంత దూరంలో ఉన్నాయి అవి. చాలా ప్రయాణం చేయాలి, చాలా కష్టాలు పడాలి. అసలు అంత కష్టం పడాలంటే మానవుడికి సాధ్యమవుతుందో లేదో కూడా తెలియదు. ఏ 100కు ఒక్కడైనా కైలాస పరిక్రమకు వెళతాడో లేదో కూడా తెలియదు. ఆ ఒకవేళ కైలాస పరిక్రమ చేసిన ఈశ్వర దర్శనమే కలుగుతుందో మధ్యలోనే హరిమంటాడు. హర దర్శనానికి వెళ్ళి హరి అంటాడట. అదేమిటి స్వామి అంటే, పడుకున్నవాడు పడుకుంటే పోవచ్చు, ఏముంది, ఆ చలికి ఏముంది, గడ్డగట్టాడు, హార్ట్ అటాక్ వచ్చింది, పోతాడు, అంతే ఉంది. స్థూలంగా చూస్తే అంతే. పోన్లే, హర దర్శనానికి వెళ్ళి హరి దర్శనానికి వెళ్ళాడు కదా, అట్టయినా పర్వాలేదు, లేకపోతే అట్టయినా ముక్తి కలిగిందిలే అన్నారట. సరే, ఇదంతా కాదయ్యా, మీకు పురాణాలు సరిగా వంట పట్టలేదు, బోధించిన విద్య సరిగా వంట పట్టలేదు అన్నారట గురువు గారు. అదేమిటి స్వామి, మేము ఎంతో పరిశోధన చేసి భూమండలంలో ఎక్కడెక్కడ ఉన్నాయనంతా విజ్ఞానాన్నంతా పరిశోధన చేసి చెప్తే మీరేం మాకేం వంట పట్టలేదంటారు ఏమిటండి అన్న. ఏం లేదయ్యా, మార్కండేయులు పిలిస్తే ఈశ్వరుడు వచ్చాడు. మరి ఈశ్వరుడు ఎంత దూరంలో ఉన్నాడు? పిలిస్తే పలికేటంత దూరంలో ఉన్నాడు. మనిషి కాదు, ఏనుగు పిలిస్తే విష్ణువు పరిగెట్టుకు వచ్చాడు, కాపాడాడు గజేంద్ర మోక్షంలో. అంటే పిలిస్తే పలికేటంత దూరంలో ఉన్నాడయ్యా బాబు. హరుడైనా హరి అయినా, హరిహరులు ఇద్దరికీ ఒకే లక్షణం ఉందయ్యా, పిలిస్తే పలికే దూరంలో ఉన్నారు. పిలవడం నీకు చేత అవ్వాలటంటే. శివశాసనత 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 శివశాసనత. నాయనా, మెలకువ, కళ, నిద్ర, తురియములలో శివశాసనమును అనుసరించి జీవిస్తున్నావా? సరిచూసుకో. ఈ రెండవ వాక్యం యొక్క అర్థం అది. ఏది మాట్లాడినా, ఏది చూసినా, ఏది చేసినా మనోవాక్కాయములను వినియోగించేటప్పుడు శివశాసనమును అనుసరించి వినియోగించావా? వినియోగిస్తే మనోవాక్కాయములందు అఘములు ఏర్పడవు. అన్నమాచార్య కృతి ఉందండి ఒకటి. అందులో ఆయన అంటాడు, నిశ్చింతగా లేనివాడికి హరిహర స్మరణ కలగదట. స్మరణ కలగాలంటే ముందు నిశ్చింతగా ఉండాలి. సరే, నిశ్చింతగా ఉన్నాడు, గురువుగారు దొరికేశాడు,
శాస్త్రం కూడా దొరికేసింది, బాగా సాధనా మార్గం కూడా బోధపడింది, ఉపదేశాలన్నీ పూర్తయిపోయినాయి. ఇంకా మీరు ఆచరించడమే, చెప్పింది విని బాగా అర్థం చేసుకున్నారు కాబట్టి బాగా అట్లా జీవించి ఆచరించి అనుభవాన్ని పొందండి అని గురువుగారు సర్టిఫికెట్ ఇచ్చి సమావర్తనం చేసి ఇంటికి పంపించేసాడు. మన కైవల్యాశ్రమ సత్సంగ సభ్యుల్లో కూడా చాలామంది ఉపదేశాలు ఏవి ఇక మిగలేదు, వాళ్ళకి చెప్పవలసినవన్నీ చెప్పేశారు. చెప్పి చివరికి చెప్పారు ఇట్లా జీవించండి అని. సరే, మరి ఏం చేయాలి ఇప్పుడు? నిశ్చింతగా జీవించాలి. మొదటి లక్షణం ఎట్లా జీవించాలి? నిశ్చింతగా జీవించాలి. నిశ్చింతగా జీవిస్తున్నానని ఎక్కడ తెలుస్తుంది అంటే 4 అవస్థలలో, అంటే 4వ అవస్థ అనకూడదు, 3 అవస్థలలో అనుస్యూతమై అసలు ఈ 3 అవస్థలు లేవని తెలియబడేది తురియం. సరే, మాట వరసకు 4 అవస్థలు అంటున్నాం. వాటిలో హరిహర స్మరణ ఏదో ఒకటి, హరిస్మరణో హరస్మరణో కలిగితే నీకు నిశ్చింత ఉన్నట్టు. సరే, ఒక మెట్టు అయిపోయింది. రెండో మెట్టు అనుభవంలో ఏమిటంటే ఆ హరిహర స్మరణ వలన ఆంతరిక ప్రపంచంలో ఉన్న అఘములు పోతాయి. అఘములు అంటే సూక్ష్మ శరీరాన్ని వేధించేటటువంటి వేదనలు, స్థూల శరీరాన్ని కాదు, సూక్ష్మ శరీరాన్ని కొన్ని వేదనలు వేధిస్తూ ఉంటాయి. దానికి ఏం కారణం? బాధలు పడుతూ ఉంటాడు అంతే, అకారణ బాధ కలుగుతూ ఉంటుంది. వాడు బాగానే ఉంటాడు, అర్జెంటుగా వాడికి ఏదో తినాలనిపిస్తుంది, పిజ్జా తినాలనిపిస్తుంది అనుకోండి, ఉదాహరణ మీకు చెప్పడానికి. ఈ పిజ్జా ఎక్కడ దొరుకుతుంది? దాని గురించి వెతికి ఆ క్యూలో నిలబడి అదంతా తెచ్చుకుని ఇంటికి తిని ఆహా దెబ్బ రొట్టే దీనికంటే బెటర్ అని భావించి మళ్ళా అసంతృప్తి పడి అయ్యయ్యో అనుకుంటాడు అంతే. ఇప్పుడు అది వాడు ఎందుకు కలగాలి? తగాదా ఎంత ఎందుకు పడాలి? అది తిన్న తర్వాత అయ్యో ఇది బాగలేదని అసంతృప్తి ఎందుకు పడాలి? ఇది అమెరికాలో అయితే అద్భుతంగా ఉంటుందని అమెరికా పిజ్జా తినడానికి రావాలి. ఇప్పుడు అధికం అయిపోలే శ్రమ. ఈ రకంగా సూక్ష్మ శరీరానికి అనేక వేదనలు కలుగుతూ ఉంటాయి. మెలకువలోనూ కలుగుతాయి, కలలోనూ కలుగుతాయి. కళలో కలిగేవి ఇంకా చెప్పతరం కాదు. దానికేం ఒక తీరు తారు ఏముండదు, ఒక పంతనేముండదు అన్నమాట. దానిష్టం వచ్చినట్టు పోతుంటుంది. ఏరోప్లేన్లో వెళ్ళాలంటే వెళుతుంది, ఏరోప్లేన్లోంచి దూకాలంటే దూకేస్తుంది కూడా. ఎప్పుడు కావాలంటే అప్పుడు దూకేస్తుంది, ఎక్కడ కావాలంటే అక్కడ దూకేస్తుంది. అది కళలో సాధ్యం అవుతుంది, ఇళ్లలో సాధ్యం కాదు. ఎందుకు దూకేవరా బాబు, బతికాడా లేదా అని చూసుకుంటాడు వాడిని వాడే. చూసుకుంటే తీరా బతికే ఉన్నాడు. ఓ, నేను బతికే ఉన్నాను, నేను చాలా శక్తివంతుడిని అనుకుంటాడు. ఏది? కళలో విమానంలోంచి దూకి. తీరా మేలుకుంటే ఎక్కడ ఉంటాడంటే బెడ్ మీదో బెడ్ కింద ఉంటాడు. ఎందుకంటే దూకినప్పుడు మరి కింద పడిపోతాడు కదా. బెడ్ మీద కింద పడిపోయిన వాడు మరి ఇప్పుడు వాడు శక్తివంతుడని అనుకుంటాడా లేదా అనుకుంటే చెప్పలేం. ఇలాగా కళలో కూడా అనేక రకాల వేదనలు కలుగుతూ ఉంటాయి. దీనికి ఏం కారణం ఉండదు. ఇది సూక్ష్మ శరీర బాధలు అన్నమాట ఇవి. సరే, కారణ శరీర బాధలు ఉన్నాయి. ఇక ఆ కారణ శరీర బాధలు అఘములు అంటారండి వీటన్నింటిని. అనఘా అని భగవద్గీతలో అర్జునుడిని సంబోధిస్తాడు. అంటే ఎవరికైతే అఘములు లేవో వాడు అనఘుడు. అంటే మానవుడు మొట్టమొదట ఈ స్థితికి చేరాలన్నమాట. ఈ 3 శరీరాలలో వేదన లేనటువంటి స్థితికి చేరాలి. కారణ శరీర బాధలు ఏమిటయ్యా అంటే నిద్ర సరిగా పట్టదు. నిన్న మొన్న కూడా చెప్పాను. రుణత్రయం అనేటటువంటి దాని యొక్క బాధ చేత నిద్ర సరిగా పట్టదు, విశ్రాంతి సరిగా ఉండదు. తద్వారా బాధలు పడుతూ ఉంటాడు, ఇటు అటు డొల్లుతూ ఉంటాడు, సరిగా సవ్యంగా ఉండదు. అప్పుడు దాని వలన జీర్ణక్రియలు సరిగా ఉండవు, విసర్జన క్రియలు సరిగా ఉండవు, వచన దాన గమనాగమనములనే శారీరక క్రియలు సరిగా ఉండవు, ఆకుంచన ఇతరత్ర చాలా ఉన్నాయి. శాస్త్రం చాలా దూరం చెప్పింది. ఆ క్రియలన్నీ మందగిస్తాయి. సరే, తద్వారా జీవితం అంతా కూడా వేదనాభరితంగా జీవిస్తూ ఉంటాడు. అవిద్యా సమ్మోహనం అంటాం దీన్ని. కారణ శరీరంలో ఏర్పడే వేదన అవిద్యా సమ్మోహనమట. అంటే ఇంకా కావాలి అనిపిస్తున్నట్టు అంతే, ఇంకేమీ లేదు అక్కడ, పెద్ద చిక్కేమీ లేదు. నిద్రపోతాడు, 4 గంటలో 6 గంటలో నిద్రపోతాడు, ఇంకా నిద్ర కావాలనిపిస్తుంది. ఇంకా ఇంకో గంట నిద్రపోతే బాగుండు. సరే పోనీ ఒక గంట వదిలేసాం, మళ్ళా లేపుతుంది వాళ్ళ అమ్మ వచ్చి 10 మినిట్స్ అమ్మ అంటాడు, అడి తిరిగి పడుకుంటాడు. ఇంకా కావాలి, మళ్ళా లేపుతుంది పాపం ఆవిడ వచ్చి. ఆవిడ ఆల్రెడీ పని చేసుకుంటుంది, ఆరాధన కూడా అయిపోతుంది, పూజ కూడా అయిపోతుంది, పాపం
హారతి ఇస్తున్నారా, లేవరా, ప్రసాదం తినడానికైనా లేవరా, హారతి భక్తి ఎలాగో లేదు, ప్రసాద భక్తికైనా లేవరా బాబు అని లేపుతుంది. అబ్బా నేను రాత్రంతా నిద్ర సరిగా పోలేదు, ఇంకా గంట తర్వాత లేస్తానంటాడు నిదానంగా. మళ్ళా గంట తర్వాత వెళ్ళి లేపుతుంది. ఇవాళ సెలవే కదా, వీకెండ్ కదా, పనేం లేదు కదా, ఇంకో గంట ఆగి లేస్తానంటాడు. ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి. ఇలా చిన్న నిద్ర విషయంలోనే మానవుడు ఇంకా కావాలి అంతే. ఈ ఇంకా కావాలి అంతూ జరిగిపాడు ఏమీ లేదు. దీనికి కామానే తప్ప ఫుల్ స్టాప్ లేదు. ఈ జీవితంలో వేటికైతే నీవు ఫుల్ స్టాప్ పెట్టలేకపోతున్నావో అవన్నీ అవిద్యా సమ్మోహన వేదనలు. ఈ దేనికైనా ఫుల్ స్టాప్ పెట్టగలగాలట, ఆఖరికి జీవితానికి కూడా. నీవు ఫుల్ స్టాప్ పెట్టి వదిలేయాలట. వెరీ వెరీ ఇంపార్టెంట్. అందుకని మహాత్ముడు అవునా కాదా తెలియాలి అంటే ఆఖరి శ్వాసలో ఎలా ఉన్నాడో చూడాలట. స్వామి నిర్భయానందులు తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని 2 చేతులు ఎత్తి ఆశీర్వదిస్తూ శరీర త్యాగం చేశారు. పూర్ణమైన అనుగ్రహ దృష్టితో శరీరాన్ని వదిలేశారు. అలా చాలామంది ఉన్నారు. అలాగే భగవాన్ రమణులు వారు చివరి దశ వచ్చిందని చెప్పారు, బయటికి తీసుకొచ్చి హాల్లో పడుకోబెట్టారు. అందరూ రమణ స్మరణ చేస్తున్నారు. చేస్తూ ఉండగానే పెద్ద వెలుగుగా మారిపోయారు. ఆ పెద్ద వెలుగు వెళ్ళి అరుణాచలంలో కలిసిపోయింది. అలాగే రామకృష్ణ పరమహంస, అలాగే అరవిందుడి యొక్క శరీరంలో నుంచి బ్రహ్మాండమైన వెలుగు వెలువడి అనంత విశ్వంలో కలిసిపోయింది అంటారు. మహాభినిష్క్రమణం అని అరవిందుని జీవిత చరిత్రలో చివరకు. ఇలా మహానుభావులు చాలామంది ఉన్నారండి. ఇలా భారతదేశంలో కోకొల్లలు మనం చెప్పుకోవాలే కానీ అసలు ఎవరి జీవిత చరిత్ర తక్కువ కాదు. అందరూ కూడా జ్ఞానులై జీవించారు. వాళ్ళందరూ పాటించిన నియమం నగురోరధికం శివశాసనత. ఏమండి 3 అవస్థలు మాకు వేదనలు బాగా మాకు తెలిసినవే చెప్పారు. తురీయంలో ఏం వేదన ఉంటుంది? తురీయంలో కూడా అఘం ఉంటుందట. అదేమిటండి? అన్ని అఘములు పోతేనే కదా తురియం వచ్చేది. పాపములు ఉన్నవాడికి తురియం ఎట్లా వస్తుంది? పాపం అంటే అహం, గుర్తుపెట్టుకోవాలి. మామూలుగా లౌకిక కర్మలో చెప్పే పుణ్యపాపాల సంగతి చెప్పటంలో అహం యొక్క అంటు వదలదట తురియంలో కూడా. వదలక విద్య అహం అంటారు దాన్ని, లేదా పరవిద్య అపర విద్య అని మళ్ళా విద్యలో 2 రకాలు. ఈ అపర విద్య అంతా వదిలేస్తుంది. పరవిద్య గ్రహించినటువంటి వాడికి నేను జ్ఞానస్వరూపుడను అనే అహం మిగిలిపోతున్నాడు. అందువలన తురియంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. అందుకని స్వామి నిర్భయానందులు అంటారు, పిండ బ్రహ్మాండములను చెలింపచేయు ఏ అహమున్నదో అట్టి అహము యొక్క స్పర్శ నాకు కలుగకుండుగాక అని అడగాలట పరమాత్మని. ఇది ఒక్కటేనట మనం అడగవలసింది, ఇంకేం అడగక్కర్లేదట. ఈ ఒక్కటి వదిలేస్తే అహం రహిత పద్ధతిని కనుక ఆశ్రయిస్తే ఈ 3 ఉపదేశాలు నెరవేరతాయి. ఈ 3 ఉపదేశాల సారం ఏమిటయ్యా అంటే అహం రహితం. సాధారణంగా ఎవరినైనా ఆశీర్వదించాలండి. ఏమని ఆశీర్వదిస్తారు? శతమానం భవతి శతాయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. ఇలా ఆశీర్వచనం సాగుతుంది శతమానం భవతితో మొదలుపెట్టి. అంటే ఎందుకు ఈ శతం? శతం అంటే పూర్ణమని అర్థం, 100 అని కాదు. చాలామంది వాచ్యార్థంగా స్వీకరించి శతమానం భవతి అన్నారు కదండి, 100 ఏళ్ళు జీవిస్తాడు అయితే అంట. 100 ఏళ్ల జీవితం అని కాదు, పూర్ణమైన జీవితం. ఏమిటయ్యా పూర్ణమైన జీవితం? ఆద్యంతములు తెలిసిన జీవితం. విజ్ఞానంతో ఆద్యంతములు తెలిసినవి. సృష్టి రహస్యం బోధపడింది, సృష్టికర్త ఎవడో కూడా బోధపడింది, సృష్టి లేనిదని కూడా తెలిసిపోయింది. ఈ సర్వము శూన్యమని కూడా నిర్ణయం అయిపోయింది. శూన్య సర్వములు ఒక్కటేనని కూడా నిర్ణయం అయిపోయింది. అహం రహితం అయిపోయింది. అందుకని దానికి పూర్ణమని పేరు. శతమనగా పూర్ణం. ఎంతకాలం జీవించాలయ్యా? పూర్ణత్వం సిద్ధించేంత వరకు జీవించాలి. మధ్యలోనే పడిపోతే అన్నాడు
అర్జునుడు మన తరఫున వకాల్తా కదా, ఆయన మన తరఫున వకీలు. పరమాత్మ ఎక్కడో పూర్ణం పరిపూర్ణం సంగతులు చెప్తూ ఉంటే ఈయన మధ్యలో కలిగించుకుని నువ్వు చెప్పినంత దూరం నేను ఉండకపోతే అంటాడు. సరేలేవయ్యా, పర్వాలేదులే, అన్ని వేళలా నేను నిన్ను కాపాడేవాడిని కదా, విష్ణు ఆజ్ఞ ప్రకారం కదా ఈ సృష్టి అంతా జరిగేది. హరిశాసనత హరిశాసనత హరిశాసనత. ఎందుకయ్యా హరిశాసనత? నీ కర్మభ్రష్టత్వంలో, నీ ధర్మభ్రష్టత్వంలో, నీ యోగ భ్రష్టత్వంలో కాపాడేవాడెవడో వాడు హరి. హరి అను రెండక్షరములు హరించును పాతకములు అంబుజనాభా. ఎవరికైతే ఈ అఘములు దూరమైన వాడు ఎందుకు భ్రష్టుడు అవుతాడు? అసలు అవడు కదా. కాబట్టి ఎవరికైతే ఈ రెండో మెట్టు దాటారో వాళ్ళు శాంతులు. జ్ఞాని యొక్క మూడో లక్షణం. మొదటి లక్షణం నిశ్చింత, రెండవ లక్షణం అనఘుడు, మూడవ లక్షణం శాంతులు. వాడు శాంత స్వరూపం. శాంతి, దాంతి, క్షాంతి అని మూడు లక్షణాలు. ఈ శాంతి అఘములు దూరం అయిపోవడం వల్ల, తురీయంలో ఉన్న వేదన కూడా అహం రహితమైపోవడం వలన, ఏ రకమైన ఉనికిని మిగుల్చుకోకపోవడం వలన బీజము నిర్బీజమైపోయేటటువంటి జీవితాన్ని జీవిస్తడమే శాంతి. గుర్తుపెట్టుకోవాలి. ఏ ఒక్క బీజం మిగిలినా అది పుణ్యం కావచ్చు, పాపం కావచ్చు. నీ ఖాతాలో ఏదైనా ఒకటి ఉందనుకోండి, పునః మళ్ళీ తిరిగి రావాలట ఏదో ఒక పని కోసం. అది నీ స్వీయ వ్యక్తిగత కర్మానుసారమైనా కావచ్చు, లేదా లోక కళ్యాణానుసారమైనా కావచ్చు, సమాజం కోసమైనా కావచ్చు. అంశావతారములన్నీ అలా వచ్చేవి. హనుమంతుడు పుట్టాడు, శేష పతంజలి ఉన్నారనుకోండి, ఆయన అనంతుడు. స్వామివారి శేషతల్పం ఏదైతే ఉందో ఆయన పతంజలిగా వచ్చాడు, ఒక మహర్షి. మనకి యోగ సూత్రాలు అందించాడు. సాక్షాత్ విష్ణువాంశ సంభూతుడు కపిల మహర్షి సాంఖ్య విచారణ అందించారు. సాక్షాత్తు వ్యాసోస్తు స్వయం విష్ణు, ఆయనే స్వయంగా ఉండి బాదరాయణ సూత్రాలు, బ్రహ్మసూత్రాలను అందించారు. ఇలాగా ఆ హరియే ఈ లోకాన్ని మొత్తాన్ని కర్మభ్రష్టత్వంలో నుంచి, ధర్మభ్రష్టత్వంలో నుంచి, యోగ భ్రష్టత్వంలో నుంచి కాపాడుతూ ఉంటాడు. కాబట్టి ఆశ్రమాలు, ఆలయాలకు ఒక విధి ఉన్నది. ఏమిటది? అది మానవులకు లోక కళ్యాణ నిమిత్తం కర్మభ్రష్టత్వం రాకుండా, ధర్మభ్రష్టత్వం రాకుండా, యోగ భ్రష్టత్వం ఏర్పడకుండా మానవులకు దిశానిర్దేశం చెయ్యాలి. ఇది ఆలయాలు, ఆశ్రమాలు, శాస్త్రాల యొక్క లక్ష్యం. ఈ మూడింటికి ఒకే లక్ష్యం. ఏమిటయ్యా అంటే జ్ఞాన భ్రష్టత్వం లేదంటారండి. జ్ఞానికి భ్రష్టత్వం లేదు. ఎందుకని? వాడు శాంతుడు, వాడు దాంతుడు, దమము కూడా కలిగిన వాడు. దంతి అని ఏనుగు పేరు. దాంతి, వేదాంతి, వహ ఇదం వైదం వేదం అంతః వేదాంతి. కాబట్టి ఆ దాంతి అన్న లక్షణం ఏమిటంటే విజ్ఞానం. క్షాంతి మూడో లక్షణం. ఈ క్షాంతి అంటే ప్రకాశం. క్ష, ఆ ప్రకాశం వల్ల ఏర్పడింది క్ష్మ అంటే భూమి. భూమిని పాలించే వారులకు క్ష్మాపాలురు అని పేరు. భూపాలురు అన్నమాట వారు, రాజు. మనం కూడా ప్రతి వాళ్ళం సేవకుడు అంటే ఒప్పుకోం. వాడు కింగ్ రా అంటే వాడు ఒప్పుకుంటాడు. పక్కన సింహాన్ని పెట్టుకుని నువ్వు పులిరా, నువ్వు సింహానివిరా అంటే అబ్బా అధికతమం అనుకుంటాడు. ఊరే మనిషి అయిన వాడు పులితో సింహంతో పోల్చుకోవడం ఏమిటాను. పక్కన ఏదో కుందీలు పెట్టుకుని, కుక్కను పెట్టుకుని, వగైరాలు పెట్టుకుని ఫోటోలు దిగుతూ పంపిస్తూ ఉంటారు అనుకోండి. ఇప్పుడు ఏమిటయ్యా నీ సహచరి, నీ జీవన సహచరి ఎవడంటే పరమాత్మ. కానీ ఆ పరమాత్మని సర్వభూత దయగా చూస్తున్నామని మనం సంతోషపడచ్చు ఏదో మన దృష్టిలో. కానీ వాడి దృష్టిలో అధికమైనటువంటి జీవి ఎవరయ్యా అంటే నా పెట్టి డాగ్ అంటాడు అనుకోండి. నా పెంపుడు పిల్లి, నా పెంపుడు కుక్క, నా పెంపుడు పిల్లలు. జిల్లేళ్ళముడి అమ్మ అంటుంది,
నేను కని మీ పిల్లలను మీకు దత్తత ఇచ్చానయ్యా, మీరు పెంచుకుంటున్నారు అంతే, మీరు కనలేదు అంట. అదేంటమ్మా అంటే, నేను అందరినీ అంతే అంటాను ఆయన. 84 లక్షల జీవరాశులు నాకు పిల్లలే, నేనే కన్నాను వాళ్ళని. కానీ ఎవరి తల్లికి వాళ్ళకి పెంపుడిచ్చాను. అందరినీ నేను పెంచలేను కదా, అందుకని ఎవరి తల్లికి వాళ్ళకి పెంపుడిచ్చాను. వాళ్ళు వాళ్ళ పిల్లల్ని పెంచుకుంటున్నారు. మధ్యలో కొంతమంది తల్లులు వెళ్ళిపోవచ్చు, వెళ్ళిపోతే ఏమవుతుంది, మరో తల్లి స్వీకరిస్తున్న బాధ్యత. ఒకరి బదులు మరొకరు చేస్తూ ఉంటారు ఆ పని. జగజ్జనని కదా, ఆ మాతృత్వ లక్షణంతో ఎవరు ఆదరిస్తే వారే తల్లి. అందులో ఏముంది సందేహం? అనాథలైన వాళ్ళు లేరా? అలా ఎలా 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 చేస్తాడండి దేవుడు? అంత నిర్దయుడు ఎలాగండి? చిన్నపిల్లలు కదా, తల్లి తండ్రి పోతే ఎలా బతుకుతారు? యథాకృత కర్మాణి తథాకృతం అనుభవం, అనుభోక్తవ్యం, అనుభవం కూడా అనుభోక్తవ్యం అంటుంది. ఏది ఎలా చేయబడుతుందో అది అలా అనుభవించబడుతుంది. హరిశాసనత హరిశాసనత హరిశాసనత. కాబట్టి హరిహరులను దేని కొరకు ఆశ్రయించాలి? హరిహర స్వరూపుడైన గురువును దేని కొరకు ఆశ్రయించాలి అంటే, శిష్యుడు అవ్వాలి అంటే నువ్వు 3 లక్షణాలను పోగొట్టుకోవాలి. కర్మభ్రష్టత్వం రాకూడదు, ధర్మభ్రష్టత్వం రాకూడదు, యోగ భ్రష్టత్వం అసలే రాకూడదు, జ్ఞాన భ్రష్టత్వానికి అవకాశం లేదు. ఇలా ఎవరైతే జీవిస్తారో వాళ్ళకు ఉపదేశం ఉన్నది అని గుర్తుపట్టచ్చు. ఎవరినైనా ఏమండి మీ గురువు ఉన్నాడా లేదా, మీకు ఉపదేశం ఉందా లేదా, ఏ సాంప్రదాయం అని అడగక్కర్లా. వారి జీవితాన్ని కనుక మనం 1 రోజో 2 రోజులో 3 రోజులో గమనించామే అనుకోండి, వారిలో ఈ కర్మ భ్రష్టత్వం కానీ, ధర్మ భ్రష్టత్వం కానీ, యోగ భ్రష్టత్వం కానీ కనపడదు. జ్ఞానపూర్వకమైన కర్మాచరణ కనబడుతుంది. అలా ఎవరి వద్ద అయితే కనబడుతుందో వారందరూ శిష్యులే. వారందరికీ ఈశ్వరుడే గురువు, గురు రూపంలో ఉన్న ఈశ్వరుడు. ఈ 3 ఉపదేశాలు కూడా విశేషమైనటువంటి ఉపదేశాలుగా, అంటే గురుగీతకు హృదయంగా చెప్పబడతాయి. దీనికి ఒక పాఠాంతరం కూడా ఉంది. న గురోరధికం తత్వం న గురోరధికం తపః న గురోరధికం శాస్త్రం. ఇలాంటిది కూడా ఉంటుంది. ఇది ఆల్రెడీ మనం పరిశీలన చేశాం. అంటే గురువు దగ్గరికి వెళ్ళి, ఏమండి ఏ తపస్సు చేయమంటారు అన్నారనుకోండి, గురూపాసనం. ఏమండి ఏ శాస్త్రం చదవమంటారు, గురువు గారు చెప్పిన మాటే శాస్త్రం. గురోర్వాక్యం శాస్త్రమిచ్చసి అంట. గురువుగారు ఏ అనుభవంతో చెప్తాడు, ఏ వాక్యం చెప్పిన, పుస్తకాలు చదువుకుని చెప్పడం. కాబట్టి ఆయన అనుభవంలో చెప్పింది ఏదో అదే శాస్త్రం. శాస్త్రమైన శస్త్రమైన అనుభవజ్ఞుడి చేతిలో ఉండాలి, కానీ అనుభవలేమి కలిగిన వాడి చేతిలో ఉండకూడదు. అంటే అది మారణానికి ఉపయోగపడుతుంది. అందుకని అటువంటివి పెట్టలేదు సనాతన ధర్మం. శాస్త్రము శస్త్రము ఎప్పుడు అనుభవజ్ఞుడి చేతిలోనే ఉండాలి. డాక్టర్ గారి చేతిలో ఉండవలసిన కత్తి పేషెంట్ చేతిలో ఉంటే ప్రయోజనం ఏముంది? నిష్ప్రయోజనం. కాబట్టి జాగ్రత్తగా శాస్త్రమును పరిశీలనం చేసేటప్పుడు గురుర్వాక్యం అనేటటువంటి అనుభవ వాక్యం మీద, శాస్త్రవాక్యం మీద స్వానుభవ స్వాధ్యాయమును పరిశీలన చేయాలి. వాడు శిష్యుడు. ఇలాగ జాగ్రత్తగా గమనిస్తే సర్వాధికమైనటువంటి పరమాత్మయే సర్వులకు గురువు. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవత్ వ్యాప్త దేహాయ దక్షిణామూర్తయే నమః. ఏ దక్షిణామూర్తి యొక్క మౌన వ్యాఖ్య చిన్ముద్రను చూడగానే మనలో జీవబ్రహ్మైక్యమునకు సంబంధించిన, పరబ్రహ్మమునకు సంబంధించినటువంటి స్ఫురణ కలుగుతుందో మౌన వ్యాఖ్య ద్వారా, అది ఉత్తమమైన సంజ్ఞ. అటువంటి శివశాసనమును హరిశాసనమును దక్షిణామూర్తి యొక్క మౌన వ్యాఖ్యను మనం అందుకోవాలనేటటువంటి సదుద్దేశంతో చేయబడినదే గురుగీత. హరి ఓం. హరి ఓం. దేశికేంద్రాయ నమః. శ్రీమద్
परशिवरूप गुरो कामितशोषितलोकगुरो विबुधा प्रार्थितलोकगुरो आमुदमदान्तसुदीपगुरो कलिपादितसन्त्रार्थगुरो स्थापितषण्मतसारगुरो स्थापापवमुनिवन्द्यगुरो श्रद्धाध्यक्षरशान्तगुरो करुणासागर परमगुरो निरुपममहिमानिलयगुरो जय जय परशिवलोकगुरो जय शुभशङ्कररूपगुरो भवहर परशिव भुवनगुरो जय शुभमङ्गल जगद्गुरो जय 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 गुरुप्रसाद गुरो जय शुभमङ्गल लोकगुरो जय 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 निर्भयानन्द गुरो जय शुभमङ्गल जगद्गुरो जय शुभमङ्गल जगद्गुरो जय शुभमङ्गल जगद्गुरो ॐ नमो भगवते स्वामी निर्भयानन्दाय ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ तत्सत् ॐ शान्ति शान्ति शान्तिः हरिः ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ नारायण 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 हरिः ओम्।